మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి సిహెచ్ అయ్యన్నపాత్రుడు గారు ఎన్నికల ముందు పెన్షన్దారులకు ఏమైతే హామీ ఇచ్చారో 3 నెలల ముందు నుంచి కూడా 1000 రూపాయలు మీకు పెంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికలైన వెంటనే హామీని నిలబెట్టుకొని ముందు జరిగిన 3 నెలలకి 3000తో పాటు ఈవేళ పెంచిన 1000 రూపాయలతో ఒక్కొక్క పెన్షన్దారుకి 7000 ఇవ్వడం అర్హనీయం. అలాగే దేశ చరిత్రలో ఇలాగ ఎంత పెన్షన్ ఇచ్చింది ఎక్కడా లేదు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షిస్తున్నారు, పెన్షన్దారులందరూ కూడా ఇదవుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి 2000 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కానీ పెంచలేకపోయాడు. ఆఖరి సంవత్సరంలో ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా 1000 రూపాయలకి పూర్తి చేశాడు. అది అబద్ధం. ఎందువల్లంటే చెప్పిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోయాడు. చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు కానీ నిలబెట్టుకొని ఈ హామీలన్నీ కూడా గవర్నమెంట్ వచ్చిన ప్రమాణ స్వీకారం రోజునే సంతకం చేయడం పెన్షన్దారులందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. ఎంతో మా నాయకులకు కూడా ఎంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.